వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ సార్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ గురించి చాలా సందర్భాల్లో మీరు చాలా వీడియోలో చెప్తారు, కానీ దానికి సంబంధించిన వివరాలు మీరు చెప్పలేదు, దయచేసి దానికి సంబంధించిన వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారంటే. అంటే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను, బట్ ఓవరాల్గా చేశానండి. అంటే ఎన్ని రకాల ఒలింపియాడ్స్ ఉంటాయి ఏంటి, ఆల్మోస్ట్ మీకు మోర్ దాన్ 10-12 ఒలింపియాడ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒక సబ్జెక్ట్ అనే కాదండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జూనియర్ సైన్స్ అని చాలా ఉంటాయండి. ఇవన్నీ ఎర్త్ సైన్స్, లాంగ్వేజెస్ అట్లా చాలా ఉంటాయి. ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్కి సంబంధించి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు, మెరిటోరియస్ విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న అంటే ఒక రకమైన బ్యాడ్ లక్ ఏంటంటే ఈ SOF ఒలింపియాడ్ అని, సిల్వర్ జోన్ అని ఇలా ప్రైవేట్ ఒలింపియాడ్స్ ఉంటాయి. కొంతమంది వినే ఉంటారు. చాలామంది స్కూల్స్లో, ప్రతి స్కూల్స్లో కూడా 200-300 ఏదో ఫీజు కట్టించుకుని, ఎంతో సరే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కానీ సరే 300-400 కట్టించుకుని ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయించి స్కూల్లో ఫస్ట్ వస్తే ఇంటర్నేషనల్ మెడల్ ఇచ్చాం, లేకపోతే క్లాస్లో ఫస్ట్ వస్తే ఒకటి ఇచ్చాం, లేకపోతే జిల్లా ఫస్ట్ వచ్చాడు, లేకపోతే అది వచ్చాడు ఇది వచ్చాడు అని చెప్పేసి మొత్తం రియల్గా ఉన్నటువంటి IMO అంటే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అంటే SOF కూడా నేను కూడా IOM అంటున్నాడు వాడు. ఈ జనాలకి సరైన అవగాహన ఉండదో, అది ఉండాలని మనం కోరుకోవడం తప్పలేదు, పాపం తెలియదు చాలామంది పేరెంట్స్కి, పిల్లలకి, స్టూడెంట్స్కి కూడా. మొత్తం ఇండియాలో ఉన్న ఒలింపియాడ్ ఎగ్జామ్స్ మొత్తాన్ని నాశనం చేసి భూమిలో కప్పెట్టేసింది ఎవడంటే SOF ఒలింపియాడ్. అదొక ప్రైవేట్ ఒలింపియాడ్ అండి. జస్ట్ ఒక ప్రైవేట్ ఎవడో ఒక ఏజెన్సీ పెట్టుకుని స్కూల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని లంచ్ ఇచ్చి స్టూడియో ఎగ్జామ్లు పెట్టి ప్రైజులు ఇస్తాడు. ఎవరికి పడితే ఆడికి మెడల్ ఇస్తాడు. అదే ఒలింపియాడ్ అనుకుని IOM మెడల్ వచ్చింది, అవి వచ్చింది, ఇవి వచ్చిందని చెప్పి తెలియక ఎంత అమాయకత్వం అంటే, ఇవి అసలు US యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు కూడా ఈ ఒలింపియాడ్ వచ్చిందని రాసేస్తున్నారు వాళ్ళు. అంటే అమాయకత్వం పీక్ అనమాట. ఇంక అది అసలు US అప్లికేషన్స్ పెట్టినప్పుడు, ఐవీ లీగ్స్కి వాటికి పెట్టినప్పుడు దీన్నే ఒలింపియాడ్ అనుకుంటున్నారు వీళ్ళు. మనం పక్కన పెట్టండి అవన్నీ. ఇది ఒలింపియాడ్ 100 అనుకుంటే రియల్ ఒలింపియాడ్ అది .00000 సమానం. టఫ్నెస్ కానీ దాని మెడల్స్ సంథింగ్ అట్లా. అంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను అంతలా కంపేర్ చేయవలసి వచ్చింది. 1,00,000 రెట్లు డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి, 10 లక్షల రెట్లు. రియల్ ఒలింపియాడ్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఈ రోజుని ప్రత్యేకంగా 2025 ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి ఎవరైతే ఆ పర్టికులర్ కంటెస్ట్కి పార్టిసిపేషన్ 2025లో చేయబోతారో, నేను 2025 అన్న పదాన్ని వాడుతున్నాను, చూడండి అర్థం చేసుకోండి. 2025 జూలైలో జరుగుద్ది. డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, 10వ తారీఖు 12వ తారీఖు రఫ్గా, ఈ 3 డేస్. ఆస్ట్రేలియాలో జరుగుతుందండి ఇది. యాక్చువల్గా సన్షైన్ కోస్ట్ అని ఆస్ట్రేలియాలో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ జరుగుతుంది. 2025 జూలై, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దానికి 1 ఇయర్ ముందే వివిధ దేశాల్లో వాళ్ళు స్క్రీనింగ్ మెకానిజం స్టార్ట్ చేస్తారు. ప్రొసీజర్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. 2024లో జూలైలో స్టార్ట్ చేస్తారు. మనకు కూడా జూలైలో 17వ తారీఖున స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అంటారు దాన్ని. అంటే దిస్ ప్రాసెస్ విల్ టేక్ 1 ఇయర్ టైం ఇన్ ఆర్డర్ టు పార్టిసిపేట్ ఇంటర్నేషనల్ లెవెల్. దగ్గర 130-125 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. ప్రతి దేశంలో కూడా వాళ్ళ ఓన్ మెథడాలజీలో డిఫరెంట్ ప్యాటర్న్లో ఒక 6 స్టూడెంట్స్ని స్క్రీన్ చేసి ఒక్క దేశం తరపుని 6 పంపిస్తారు. మన ఒలింపిక్స్ ఎలాగైతే ఒలింపియాడ్ చూసారా పదం, మన ఒలింపిక్స్ 4 ఇయర్స్ ఆడుతూ ఉంటాం కదా. ఒలింపిక్స్ ఎట్లాగైతే మనం భారతదేశం తరపు నుంచి ఏదో చూడండి జిల్లాలో ఆడాడు, స్టేట్లో ఆడాడు, రంజీల్లో ఆడాడు, రకరకాల పదాలు వాడుతూ ఉంటాం కదా. అయితే నేషనల్ లెవెల్లో ఆడాడు, ఫైనల్గా ఇతన్ని ఇంటర్నేషనల్కి మనం పంపిస్తున్నాం అంటారు చూసారా భారతదేశ గవర్నమెంట్. ఇది కూడా భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా 6 అఫీషియల్గా అన్న పదాన్ని వాడుతున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేసి ఒక 6 ఫైనలైజ్ చేసి భారతదేశం తరపు నుంచి స్పోర్ట్స్కి ఎలాగైతే పంపిస్తారో ఈ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి ఒక 6 భారతదేశం తరపుని పంపిస్తారు. ఈ సంవత్సరం
అంటే 2024 మ్యాథ్స్ ఒలింపియాడు యూకేలో బాత్ అనే ప్లేస్లో, అంటే యూనివర్సిటీ ఆఫ్ బాత్ కూడా ఉంది అక్కడ, జస్ట్ ఐడియా గురించి చెప్పాను మీకు. బాత్ అనే ప్లేస్లో జరిగింది. మన ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వెళ్ళారు. కొన్ని గోల్డ్ మెడల్స్, కొన్ని సిల్వర్, ఇవన్నీ అలా వచ్చినాయి. 6గురికి వెళ్ళిన ప్రతి ఒడికి ఏదో వస్తుందండి, గోల్డో సిల్వరో, లేకపోతే ఇప్పుడు హానరబుల్ మెన్షన్ అది రావచ్చు, గోల్డ్ రావచ్చు, సిల్వర్ రావచ్చు, బ్రాంజ్ రావచ్చు. 4 ఏదో వస్తుంది వెళ్ళిన ప్రతి ఒడికి. గోల్డ్ అంటే ఒకటికి వచ్చినట్టు కాదు ప్రపంచం మొత్తం మీద. సరే, సపరేట్గా కొంచెం డెప్త్ వెళ్ళి మనం వీడియోలో చెప్పుకుందాం. మనం ఈ ఫస్ట్ స్టేజ్ నోటిఫికేషన్ భారతదేశ ప్రభుత్వం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఆగస్టు 12వ తారీఖు లాస్ట్ డేట్. అందు గురించి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను. మిగతా ఒలింపియాడ్ ఇంకా పడలేదు, పడిన తర్వాత చెప్తాను 2025. ఇది ఏదైతే మీకు 17 జూలైలో మనకు ఓపెన్ అయ్యిందో, ఇది 12 ఆగస్టుతో మీరు అప్లై చేయాలి. ఇది ఫస్ట్ స్టేజ్. దాన్ని IOQM అంటారు. ఇంతకుముందు ప్రీ ఆర్ఎంఓ అనేవారు. ప్రీ ఆర్ఎంఓ అన్న పదాన్ని తీసేసి IOQM అన్న పదాన్ని పెట్టారు. కోవిడ్ తర్వాత ఆ వర్డింగ్ కొంచెం మారిందనుకోండి. అంటే ఓవరాల్గా ఇండియన్ క్వాలిఫైడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటారు అదండి. సో సరే, ఐ అంటే ఇండియన్, ఇక్కడ ఇంటర్నేషనల్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇండియా లెవెల్లో జరుగుతుంది కాబట్టి IOQM. ఇది జోనల్ వారీగా ఉంటుందండి. ఒక్కొక్క రాష్ట్రానికి జనరల్గా ఇంతమంది పీపుల్ అని చెప్పి ఫిక్స్డ్ అయితే ఏముండదు, కానీ ఇన్ జనరల్గా మినిమం ఎవరికైతే 10% ఆఫ్ ది మార్క్స్ వస్తాయో వాళ్ళని స్క్రీన్ చేసి చక్కగా మినిమం మార్క్స్ కట్ ఆఫ్ పెట్టి మ్యాక్సిమం లిమిట్ పెడతారు. పెట్టి ఒక సిస్టమేటిక్గా దాన్ని చేస్తారో చెప్తాను, ఇప్పుడు ఇదే వీడియోలో చెప్తాను. ఈ ఎగ్జామ్ రాయడానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్లయితే 8వ తరగతి పిల్లవాడి దగ్గర నుంచి 12వ తరగతి స్టూడెంట్ వరకు రాయొచ్చు. మరి ఒకే ఎగ్జామ్ రాస్తారా అంటే 8th, 9th, 10th, 11th ఇట్స్ కాల్డ్ క్లాస్ ఏ ఒక కేటగిరీ, 12th కేటగిరీ వేరు. అప్ టు 11th ఈజ్ అ డిఫరెంట్ వన్ కేటగిరీ, 12th ఈజ్ డిఫరెంట్ వన్ కేటగిరీ. 8th నుంచి 11th వరకు అదేంటి సార్ మరి ఒక కేటగిరీ అంటే వీళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాదండి. ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 8th, 9th, 10th, 11th 4 కేటగిరీలు కాబట్టి 200 మంది వరకు కూడా మ్యాక్సిమం మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి. అట్లాగే కేటగిరీ బి, దాన్నే క్లాస్ బి అంటారు వాళ్ళు, సరే గ్రూప్ బి, వాట్ ఎవర్ ద టెర్మినాలజీ. ఈ 12th కేటగిరీ నుంచి ఎవరైతే వస్తారో, క్లాస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు 40 మంది మాత్రమే సెలెక్ట్ చేస్తారు మ్యాక్సిమం ఒక్కో స్టేట్కి. ఈ రెండు కాకుండా ఎక్స్క్లూసివ్గా ఈ మధ్యన ఏం చేశారంటే ఫస్ట్ స్టేజ్లో గర్ల్స్ స్టూడెంట్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలి, గర్ల్స్ ఎక్కువ మంది పార్టిసిపేషన్ రావట్లేదు అని కేటగిరీ ఏ, క్లాస్ ఏ అంటే 8 నుంచి 9, 10, 11 తరగతుల నుంచి ఎక్స్క్లూసివ్గా ఈ 200 మందిని కాక 5 గర్ల్స్ని ఎక్స్ట్రాగా దాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3 కేటగిరీస్. ఏ కేటగిరీ క్లాస్ ఏ అంటే 8th to 11th, అట్లాగే బి అంటే 12th, ఏజీ, జీ అంటే గర్ల్స్ అండి, ఏ అంటే ఏ కేటగిరీలో గర్ల్స్గా ఎక్స్క్లూసివ్గా మ్యాక్సిమం మీకు 5 స్టూడెంట్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి జనరల్గా ఇలా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఈక్వల్గా మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేబీ 200 కంటే ఎక్కువగా కూడా చాలామంది సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ మినిమం కట్ ఆఫ్ దాటిన తర్వాత ఎక్కువ మంది ఉన్నా కూడా తీసేసుకుంటారు. మన ఆంధ్ర, తెలంగాణ నుంచి కొంచెం ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారు. సరే, అది పక్కన పెట్టండి. అసలు ప్రాసెస్ మనం తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ గురించి పక్కన పెడదాం. ఈ ప్రాసెస్లోకి మనకు వెళ్ళినట్లయితే IOQM అనే ఎగ్జామ్ ఏదైతే మీకు ఉందో మ్యాథ్స్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని MTAI, అది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలి దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే. ఫస్ట్ స్టేజ్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంతమందిని సెలెక్ట్ చేస్తారు. మొత్తం 5,000 మందిని సెలెక్ట్ చేస్తారు. 5,000 అంటే చాలా ఎక్కువ మంది, చాలా ఈజీగానే క్వాలిఫై అవ్వచ్చు. ఫస్ట్ స్టేజ్ ఎక్కువ మంది అప్లై చేయరు, ఎక్కువ మందికి తెలియదండి. సో 5,000 మంది మీకు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశారో ఈ 5,000 మందిని సెలెక్ట్ చేస్తారు, పార్టిసిపేషన్ కాదు. 5,000 మందిని తీసుకుంటారు అన్ని రాష్ట్రాల నుంచి కలిపి. వచ్చిన నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని RMO అంటారు. దట్ ఈస్ కాల్డ్ రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అంటారండి. రీజనల్ ఒక్కొక్క రీజనల్గా చేస్తారు కాబట్టి రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని చెప్తారు. ఈ రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అంటే ఏంటంటే 5,000 మందిలోంచి ఒక 300 to 400 పీపుల్ మరి బయటకు తీస్తారు. జనరల్గా 300 తీస్తారు. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా MSc, MAS అని కట్ ఆఫ్లు ఉంటాయి. అది నేను ప్రత్యేకంగా ఇప్పుడు IOQMకి రిస్ట్రిక్ట్ అయ్యాను కాబట్టి IOQM ఎగ్జామ్కి సంబంధించి డెప్త్ చెప్తాను. మిగిలిన ఎగ్జామ్ని తర్వాత మళ్ళీ చెప్తానండి. ఇది ఒక వీడియోతో సరిపోతుంది. RMO అనేది సపరేట్గా వీడియో చేయాలి. RMOలో ఉన్నటువంటి 300 మంది లేదా 400 మందిలో సెలెక్ట్ చేసిన తర్వాత ఓవరాల్గా భారతదేశం మొత్తం మీద జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ పెట్టి ఎగ్జామే రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. ఈ రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఈ ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత అందులోంచి స్క్రీన్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని 35 మందిని తీసుకొస్తాడు వాడు. INMO ఎగ్జామ్ అని చెప్పి కాదండి, 35 మంది కాదు. INMO ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 35 మంది వస్తారు. INMO ఎగ్జామ్కి ముందు
జనరల్గా మీకు 5,000 మంది ఉంటారు. 5,000 మంది నుంచి తీసుకుని ఇప్పుడు 400 మంది ఉంటారు. 400 మంది ఎగ్జాము మీకు 5,000 మంది ఆర్ఎంఓ రాస్తారు. ఆర్ఎంఓలోంచి వచ్చిన వాళ్ళల్లో ఒక 400 మంది ఐఎన్ఎంఓ రాస్తారు. ఐఎన్ఎంఓ రాసిన తర్వాత అందులో స్క్రీన్ చేసి 35 మంది వస్తారు. ఫస్ట్ 5,000 ఫస్ట్ అప్లై చేయడం ఒక 30,000 40,000 అప్లై చేస్తారు. దాంట్లోంచి 5,000 అర్థం చేసుకోండి. IOQM రాసి వచ్చిన తర్వాత 5,000 ఆర్ఎంఓ రాస్తారు. ఆర్ఎంఓ 5,000 రాసిన తర్వాత అందులోంచి ఒక 400 మంది స్క్రీన్ చేస్తే 300 మందిలో చేస్తే 300 to 400 ఉంటుంది. 350 జనరల్గా చేస్తే వాళ్ళు ఐఎన్ఎంఓ ఎగ్జామ్ రాస్తారు. ఐఎన్ఎంఓ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులోంచి మళ్ళీ స్క్రీనింగ్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ 4th స్టేజ్ 35 మంది వస్తారు. ఆ 35 మందిని INMO అవార్డీ అంటారు. I అంటే ఇండియన్ అండి, ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ INMO. అంటే అక్కడికి ఏమైంది, IOQM ఒక స్టేజు, రెండో స్టేజ్ వచ్చేటప్పుడు ఆర్ఎంఓ, మూడో స్టేజ్ వచ్చేటప్పుడు ఐఎన్ఎంఓ తర్వాత 35 మంది సెలెక్ట్ అయిన తర్వాత క్యాంపు. అంటే భారతదేశ ప్రభుత్వం అఫీషియల్గా ఈ TIFR ఉంటుంది, హోమీ బాబా వాళ్ళది ఉంటుంది, HBCSE అంటారు, హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అని. వాళ్ళు అండర్ది అది HBCSE అనేది TIFR వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అండర్ ది వర్కింగ్ ఆఫ్ TIFR. ఓవరాల్గా ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి ఇవి. సో ముంబైలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ IMOTC అంటారండి, ఇంటర్నేషనల్. ఇక్కడ I అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్, T అంటే ట్రైనింగ్ కోర్స్. ఈ 35 మందికి ట్రైనింగ్ ఇస్తారు. అది 4వ స్టేజ్. ట్రైనింగ్ అయిన తర్వాత అందులో 6గురిని తీసుకుంటారు. ఈ 6గురిని ఎగ్జామ్ పెట్టి తీసుకుని ట్రైనింగ్ జనరల్గా మ్యాథ్స్ ఒలింపియాడ్కి ఎక్కువ ఉంటుంది, మిగిలిన ఒలింపియాడ్ తక్కువ ఉంటాయి. మ్యాథ్స్ ఒలింపియాడ్ 1 month చేస్తారు ఇంకా ట్రైనింగ్. 1 month ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టి అందులో సెలెక్ట్ చేసి ప్రీ డిపార్చర్ క్యాంప్ అని చెప్పి 5వ స్టేజ్ ఉంటుందండి. ప్రీ డిపార్చర్ క్యాంప్ PDC అంటారు. మళ్ళీ ఎక్స్క్లూసివ్గా మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి ఒక వారం రోజులు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఇంటర్నేషనల్కి వెళ్ళే ముందు. దట్ ఈస్ కాల్డ్ ప్రీ డిపార్చర్ క్యాంప్. దట్ ఈస్ 5th స్టేజ్. లాస్ట్ స్టేజ్ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్. ఇది 6వ స్టేజ్. ఈ 6వ స్టేజ్ నెక్స్ట్ ఇయర్ మనకు ఆస్ట్రేలియాలో వెళ్ళడం జరుగుతుంది, సన్షైన్ కోస్ట్లో. ఇది 6 రకాలు. అన్ని దేశాల్లో ఇన్ని స్టేజ్లు ఉంటాయంటే ఉండవు, వాళ్ళ దేశాల బట్టి పెట్టుకుంటారు. ఒక ఎగ్జామా 2 ఎగ్జామ్లా వాడు దేశం సైజు బట్టి, మన పెద్ద సైజు కాబట్టి దాని ప్రకారం పెట్టడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నేను చెప్పినట్టుగా MTAA వాళ్ళు కండక్ట్ చేస్తారు చెప్పాను. రెండో స్టేజ్, మూడో స్టేజ్ వచ్చేటప్పటికి జనరల్గా ఇది ఏదైతే మీకు ఇది IAPT అంటారండి, అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ అని చెప్తాం IAPT, ప్లస్ అలాగే హోమీ బాబా సెంటర్ ఫర్ ద సైన్స్ ఎడ్యుకేషన్ HBCSE అంటే TIFR వాళ్ళు, వీళ్ళిద్దరు కలిపి మిగిలినటువంటి స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. అంటే మొత్తం మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక ఏజెన్సీయే, గవర్నమెంట్ ఏజెన్సీ చెయ్యదు. దేర్ ఆర్ 3 different ఏజెన్సీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా స్టేజ్ల తర్వాత ఇక్కడ అంతా అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ స్టేజ్ IOQM ఎగ్జామ్కి సంబంధించి సింపుల్గా 30 క్వశ్చన్లు ఇస్తాడు. జస్ట్ 5,000 మంది క్వాలిఫై అవుతారు కాబట్టి కొంచెం కాంపిటీషన్ అంత ఎక్కువ ఉండదు. ఈ 30 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు 1 మార్కు, 10 క్వశ్చన్లు 2 మార్కులు, 10 క్వశ్చన్లు 3 మార్కులు, మొత్తం వచ్చి 100 మార్కులు ఉంటుంది. 2 మార్క్స్ 3 మార్క్స్ 5 మార్క్స్ 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ 20, 10 క్వశ్చన్స్ 3 మార్క్స్ 30 మార్క్స్, 10 క్వశ్చన్స్ 5 మార్క్స్ 50 మార్క్స్. 3 hours ఎగ్జామ్. RMO కూడా 3 hours, బట్ RMOలో 6 క్వశ్చన్లు ఇస్తాడు, అవి డెరివేషన్స్. INMO హంగా 4.5 hours ఉంటుంది, అది కూడా 6 క్వశ్చన్లే. కానీ ఫస్ట్ స్టేజీ డాష్లు ఉంటుంది, ఆబ్జెక్టివ్ కాదు. మీరు ఆన్సర్ 0 to 99 ఇంటీజర్స్ అంతే, పాయింట్లు ఉండవు. జస్ట్ దట్ కెన్ బి 0 to 99 ఎనీ ఇంటీజర్ మీరు ఆన్సర్ అవుతుంది. ఏ రాష్ట్రాల్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఏంటి అనేది ఒక ఐడియా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకున్నట్లయితే 252 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మొన్న. కేటగిరీ Bలో 40, నేను చెప్పాను కదా 12th స్టూడెంట్ 40 మందే ఉంటారు. గర్ల్స్ ఎలాగ 5 స్టూడెంట్స్ ఉన్నారు, టోటల్గా 297. అదే అరుణాచల్ ప్రదేశ్ 33. అదేంటి సార్ మరి 200 మంది సెలెక్ట్ అవ్వాలి కదంటే కాదు, అంతమంది మినిమం మార్కులు రాలేదు వాళ్ళకి. అలాగే ఛత్తీస్గఢ్ వచ్చింది 59. ఢిల్లీ ఎక్కువ ఉన్నారండి మళ్ళీ 262 మొత్తం కలిపి. ఓవరాల్గా మీకు JNV స్కూల్స్ సపరేట్ అండి, అదొక అడ్వాంటేజ్ అండి. ఆల్ ఇండియాలో ఉన్న JNV స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, KV స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్క్లూసివ్గా KV స్కూల్స్ అందరికీ ఒక పూలు, ఆల్ JNV అంతా ఒక పూలు. KV స్కూల్స్ నుంచి 261 మందిని సెలెక్ట్ చేశారు ఫస్ట్ స్టేజ్కి. అంటే IOQM ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 30 క్వశ్చన్లు ఎగ్జామ్ 100 మార్కులు రాసిన తర్వాత 200. అలాగే JNV ఎగ్జామ్లో మీరు చూస్తే 221 మంది, 221 మంది సెలెక్ట్ అయ్యారు.
అట్లాగే మీరు చూసినట్లయితే మహారాష్ట్ర 227, మీకు చాలా స్టేట్లు తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు లక్షద్వీప్ లేకపోతే కేరళ ఇదంతా ఒక గ్రూప్ కింద చేస్తారు, అదొక 91 అలా అయింది. పంజాబ్, హర్యానా ఈ 3-4 స్టేట్లు కలిపారు, అది 300. రాజస్థాన్ 275, కోటా అది ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రాజస్థాన్. తెలంగాణ 282, మినిమం 200 ప్లస్ 240 ఉండాలి. 200 ఏ కేటగిరీ, బి కేటగిరీ 40, బట్ మినిమం మార్కులు ఈక్వల్గా వచ్చిన మార్కులు కొంచెం ఎక్కువ ఉన్నారు. ఆ కట్ ఆఫ్ కంటే సేమ్ మార్క్స్ వచ్చిన ఉంటారండి ఎక్కువ మంది. సో అది ఉత్తరప్రదేశ్ 267 ఉన్నారు, మళ్ళీ ఉత్తరాఖండ్ ఓన్లీ 45. అట్లాగే వెస్ట్ బెంగాల్ 297. ఓవరాల్గా 4750 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ నేను చెప్పేది లాస్ట్ ఇయర్. కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 100 మార్కులకి కేటగిరీలో ఓన్లీ 12 మార్కులు. కాబట్టి 100కి 12 మార్కులు రావడం చాలా ఈజీ, అంటే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఈ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ నిజంగా క్వాలిఫై అవ్వలేదు అంటే 10th 11th ఇంకా ఐఐటీకి మరి వెళ్ళటం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఫస్ట్ స్టేజ్ కాదు, సెకండ్ స్టేజ్ టఫ్గా ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఇంకా టఫ్ ఉంటుంది, అది వేరే విషయం, పక్కన పెడదాం. మనం ఫస్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఎంకరేజ్మెంట్గా ఉండాలి. చక్కగా 8th క్లాస్ పిల్లలు కూడా రాయొచ్చు. కేటగిరీ బి 12th క్లాస్ వాళ్ళు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 25 మార్క్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, చూసారా కేటగిరీ బి. అందుగురించే కలపలేదు, కలిపితే మొత్తం అన్ని 12th వాళ్ళు కొట్టేస్తారు, వాళ్ళు సపరేట్ చేయడం వల్ల మంచిదైంది. లేకపోతే 9th 10th రావు కదా అట్లా. ఢిల్లీ వచ్చి కట్ ఆఫ్ కేటగిరీ ఏలో 17, చూసి ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రాలో 12 మార్కులే కట్ ఆఫ్ ఉంది, ఢిల్లీ వచ్చి 17. సో ఆల్మోస్ట్ కేటగిరీ బి 27 మార్కులు, ఇంకా ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి. కర్ణాటకలో 11 మార్కులు కేటగిరీ ఏ, కేటగిరీ బి వస్తే 24 మార్కులు, గర్ల్స్కి వచ్చి 10 మార్కులే, గర్ల్స్ ఇంకా తక్కువ ఉందిలేండి. ఫస్ట్ ఆంధ్ర వచ్చి గర్ల్స్కి 11 మార్క్స్కి అయితే మీకు క్వాలిఫై అయిపోయారు కేటగిరీ ఏలో, ఏజీ కేటగిరీ చూసినట్లయితే. మధ్యప్రదేశ్ చాలా స్టేట్స్లో గర్ల్స్ కోట ఏదైతే మీకు మనం చెప్తున్నాం ఏజీ కేటగిరీ చెప్పామో అసలు అవల, మినిమం 10 మార్కులు కూడా రాలా చాలా స్టేట్స్లో కొంతమందికి. పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, తమిళనాడు ఈ 3 ఒకటే కేటగిరీ, మినిమం మార్కులు 10 సరిపోయింది అంతే, 10%. మినిమం 10 మార్కులు, కేటగిరీ బిలో 17 మార్కులు వచ్చిన వాళ్ళు అందరూ క్వాలిఫై అయిపోయారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ 4 కలిపి ఒక కేటగిరీ, సో 12 మార్కులు అంతే. కేటగిరీ బి 21 మార్కులు, గర్ల్స్కి 11 మార్కులు వచ్చినాయి. తెలంగాణ 13 మార్కులు, సో ఆంధ్ర వచ్చి 12 వస్తే తెలంగాణ 13 మార్కులు ఉంది, గర్ల్స్కి 12 మార్కులు ఉంది. కేటగిరీ బిలో 21 ఉంది, అక్కడ కేటగిరీ బిలో చూస్తే ఆంధ్రాలో వచ్చి 25 మార్కులు కొంచెం ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా కట్ ఆఫ్ వచ్చేటప్పుడు కరెక్ట్గా అలా కట్ ఆఫ్ చేసి ఓవరాల్గా 4750 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా చూసినట్లయితే. స్టేజ్ 1 ఎగ్జాము ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 8th జరుగుతుంది, ఈ సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ని. సెలెక్ట్ అయిన తర్వాత ఆర్ఎంఓ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నవంబర్ 3వ తారీఖునండి సెకండ్ స్టేజ్ ఆర్ఎంఓ. జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను అంతే, డేట్స్ సపరేట్గా వీడియో మరి వీలుంటేనే చేయడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు థర్డ్ స్టేజ్ ఎగ్జామ్ ఐఎన్ఎంఓ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది జనవరి 19, 2025. చూసారా, ఇది 2024లో స్టార్ట్ అయితే నెమ్మది 2025కి వెళ్తుంది, అది ఫైనల్గా 2025 జూలైలో ఎండ్ అవుతుంది అది ఈ ప్రయాణం ఇది. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఎగ్జామ్ గురించి మీకు ఒక అవగాహన. సరే, మన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ గురించి కొంచెం బ్రీఫ్ చేస్తానండి నేను, అంటే ఎట్లాగా ఉన్నారు ఏంటి అనేది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా హయ్యెస్ట్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే చైనా ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్లోనే ఉంది, ఎప్పుడు నెంబర్ 1. ఇప్పటి వరకు 38 సార్లు పార్టిసిపేట్ చేసింది అది. అంటే 1959లో ఎప్పుడో స్టార్ట్ అయిందండి రఫ్గా, ఒక్కొక్క దేశం యాడ్ అవుతూ వచ్చిందండి. చైనా వచ్చి ఇప్పటికి 180 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి, చిన్న విషయం కాదండి అది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 180 గోల్డ్ మెడల్స్ వచ్చి లాస్ట్ 10 ఇయర్సే చూస్తే 51 గోల్డ్ మెడల్, ఫస్ట్ నెంబర్ వరల్డ్లో. సెకండ్ వచ్చి యూఎస్ అండి, యూఎస్ వచ్చి 49 సార్లు పార్టిసిపేట్ చేస్తే ఇప్పటికీ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో 146 గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి. అంటే 6 వెళ్తే అందులో కొంతమందికి వస్తుంది కదా, 49 సార్లు అటెండ్ అయితే 146 గోల్డ్ మెడల్ ఎలా వచ్చినాయి అనుకోవద్దు, ఎందుకంటే వెళ్ళిన టీం 6 వెళ్తారండి, 6లో 2-3 వచ్చినాయి అనుకోండి, అలా కలిపితే వచ్చినాయి అనమాట. ఓవరాల్ లాస్ట్ 10 ఇయర్స్లో మాత్రం 46. లాస్ట్ 10 ఇయర్స్ సపరేట్గా చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3వ ప్లేస్లో రష్యా. మనం ఏమనుకుంటామంటే రష్యాకి మ్యాథ్స్ ఏమొచ్చు, మొత్తం అంతా గ్రేట్ అంతా మనం అనుకుంటాం, కాదండి. చాలా దేశాలు మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అసలు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో గత 20-30 ఏళ్లలో మెడల్స్ ఎవరికి వచ్చినాయి, గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చినాయి, సిల్వర్ ఎవరికి వచ్చినాయి అని మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతాం కాదు, షాక్ అవుతారు మీరు. మనం ఏమనుకుంటామంటే ఇండియా ఒకటి గొప్ప దేశం, ఇండియా మెడల్స్ వచ్చేస్తాయని అనుకుంటాం, కాదండి. ఇండియా లాస్ట్ ప్లేస్లో ఉంది. డెఫినెట్గా మన వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కాదని చెప్పట్లా. అంటే నేను ఎప్పుడైనా చైనా వెళ్ళి చదవమన్నాను అనుకో, రష్యా వెళ్ళి చదవండి, లేకపోతే మంచి కాలేజీ ఉంది, యూరోప్ ఇటలీ వెళ్ళి చదవండి, లేకపోతే ఎకోలిక్ పాలిటెక్నిక్ వెళ్ళి చదవండి, లేకపోతే పలానా హంగేరీలో ఏదైనా మంచి అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీ ఉంది, మ్యాథ్స్ మంచి కోర్సు చదవమంటే ఆ కాలేజీలో ఎవరు చదువుతారు సార్ మ్యాథ్స్, చిన్న కంట్రీస్ అంటున్నారు పేరెంట్స్. అసలు మ్యాథ్స్ స్ట్రాంగ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో 12th క్లాస్ లెవెల్లో, అసలు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టింది ఎవరు రా బాబు అని మొత్తం లిస్టు తీస్తే సర్ప్రైజ్ కాదు, షాక్ అవుతారు మీరు. 3వ ప్లేసు రష్యా. ఈ డీటెయిల్స్ తీసుకుని చేత్తో పట్టుకుని మీకు చెప్తున్నాను నేను. రష్యా
31 పార్టిసిపేట్ చేస్తే 111 గోల్డ్ మెడల్ వచ్చినాయి. లాస్ట్ 10 ఇయర్స్కి 30 వచ్చినాయి. 4వ ప్లేస్లో సౌత్ కొరియా ఉంటే 36 సార్లు పార్టిసిపేట్ చేస్తే 93 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది. 38 గోల్డ్ మెడల్స్ లాస్ట్ 10 ఇయర్స్లోనే ఉన్నాయి వాళ్ళకి. హంగేరీ మనం ఏదో అనుకుంటాం, హంగేరీ 5వ ప్లేస్లో ఉందండి వరల్డ్లో ఈ రోజుని మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో. ఫిజిక్స్ కొంచెం మన బెటర్గానే ఉండొచ్చు. హంగేరీ ఉంది చూస్తే 63 సార్లు పార్టిసిపేట్ చేసింది. అంటే ఎప్పటి నుంచో పార్టిసిపేట్ చేస్తే యూరోపియన్ కంట్రీస్ కొంచెం ఓల్డ్ ఉంటాయండి. 86 సార్లు గోల్డ్ మెడల్ వచ్చినట్లయితే మనకే లాస్ట్ 10 ఇయర్స్ 9 గోల్డ్ మెడల్ వచ్చినాయి. రొమేనియా, సోవియట్, వియత్నాం చిన్న కంట్రీ. వియత్నాం మీరు చూసుకున్నట్టు 47 సార్లు పార్టిసిపేట్ చేస్తే 69 సార్లు గోల్డ్ మెడల్ వచ్చిందండి. 69 లాస్ట్ 10 ఇయర్స్ 20. మన ఇండియా చూస్తే 34 సార్లు పార్టిసిపేట్ చేస్తే ఇప్పటి వరకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ 2023 అంటే మన 24లో బాగానే వచ్చినాయి, 23 దాకా చెప్తున్నానండి. 16 గోల్డ్ మెడల్ మాత్రమే మనకు వచ్చినాయి. లాస్ట్ 10 ఇయర్స్లో మనకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ 5. దీనికి కారణం చెప్తాను. స్టూడెంట్స్ మనకు తెలివైన లేకపోవడం కాదు, దానికి రీజన్ కూడా నేను చెప్తానండి. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరూ జేఈ అడ్వాన్స్ మీద ఉండి చాలామంది క్యాంపుకి సెలెక్ట్ అయినా కూడా క్యాంపుకి వెళ్ళరండి. చాలామంది వెళ్ళరు. ఈవెన్ మొన్న మా అబ్బాయి కూడా వెళ్ళలేదు. 2-3 ఒలింపియాడ్లు వచ్చినా కూడా 12th. ఎందుకంటే అడ్వాన్స్ ముందు వస్తుంది కాబట్టి వెళ్ళరు మనకి, అది కూడా ఒక కారణం. బట్ 11th 10th అయితే వెళ్తారు అందరూ. బట్ ఓవరాల్గా చూడండి ఇండియా లాస్ట్ ప్లేస్లో ఉంది మనకి. అంటే నేను తక్కువ చేయడం కదండి, ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది వదిలేండి, ఎమోషన్స్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఫ్యాక్ట్స్. అంటే నేనేమంటానంటేనంటే డెఫినెట్గా ఇండియాలో ఉన్న టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ మొత్తం సరైన అవగాహన లేక మొత్తం అంతా కూడా జేఈ అడ్వాన్స్ మీద పడి ఈ ఎగ్జామ్స్ని వదిలేయడం వల్ల మంచి మెడల్స్ మనం సాధించలేకపోతున్నాము. అది. సో వియత్నాం చాలా చిన్న కంట్రీ చూస్తే 69 గోల్డ్ మెడల్ వచ్చినాయండి. లాస్ట్ 10 ఇయర్స్లో 20 వచ్చినాయి. బల్గేరియా 57 గోల్డ్ మెడల్స్ ఓవరాల్గా లాస్ట్ దాంట్లో చూస్తే 4 వచ్చినాయి, తక్కువే ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ 13 లాస్ట్ 10 ఇయర్స్లో ఓవరాల్గా 54 గోల్డ్ మెడల్స్. జర్మనీ 54 గోల్డ్ మెడల్స్ ఓవరాల్గా ఇప్పుడు దాకా వస్తే 5 లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చినాయి అంతే. ఇరాన్ ఇంకా 12 చిన్న దేశం అనుకుంటాం మనం, 38 సార్లు పార్టిసిపేట్ చేస్తే 50 గోల్డ్ మెడల్స్ ఓవరాల్గా వచ్చినాయి. జపాన్ 34 సార్లు పార్టిసిపేట్ చేస్తే 46 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఇంకా ఓవరాల్గా లాస్ట్ 10 ఇయర్స్లో 14 వచ్చినాయి. తైవాన్ చూడండి, మనం ఏదో అనుకుంటాం, తైవాన్ 32 సార్లు పార్టిసిపేట్ చేస్తే 44 సార్లు గోల్డ్ మెడల్ వస్తే 15 మనం లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చినాయి మనకి. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, చిన్న దేశం అనుకుంటున్నాం మనం, 32 సార్లు పార్టిసిపేట్ చేస్తే 43 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది, 15 గోల్డ్ మెడల్స్ లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చినాయి. కెనడా 42 ఓవరాల్ గోల్డ్ మెడల్స్ లాస్ట్ 10 ఇయర్స్లో 17. థాయిలాండ్, అసలు థాయిలాండ్ అంటే ఏదో మనం మసాజ్కి వెళ్ళే దేశం అనుకుంటాం మనం. థాయిలాండ్ మీరు చూసుకున్నట్లయితే 34 గోల్డ్ మెడల్ అండి, చాలా చిన్న దేశం అండి అది. లాస్ట్ 10 ఇయర్స్లో 20 సార్లు గోల్డ్ మెడల్ వచ్చినాయండి మనకి. పోలాండ్ 33 ఓవరాల్లో 8. అలాగే ఆస్ట్రేలియా 28, 13. ఇట్లాగా చూసుకున్నట్లయితే టర్కీ, ఇజ్రాయెల్ అండి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న దేశం 20 గోల్డ్ మెడల్ వచ్చినాయి. భారతదేశానికి 34 సార్లు పార్టిసిపేట్ చేస్తే 16 గోల్డ్ మెడల్స్ 2023 దాకా వచ్చినాయి మనకి. ఓవరాల్ లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూస్తే 5. ఇది ఓవరాల్గా టర్కీ, లేకపోతే నార్త్ కొరియా. ఈవెన్ నార్త్ కొరియా కూడా 22 గోల్డ్ మెడల్ వచ్చినాయి. నార్త్ కొరియా అంటే డిక్టేట్ చేస్తా అని చెప్తాం మనం, అసలు 9 లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చినాయి. సింగపూర్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా 24 గోల్డ్ మెడల్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ టాలెంట్ ఎక్కువ ఉంటుందండి భారతదేశంలో, కానీ ఈ ఎగ్జామ్ మీద అవగాహన లేక పార్టిసిపేట్ చేయరు. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. ఐఎమ్ నాట్ సే, ఎందుకంటే మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అడ్వాన్స్ కొట్టగలుగుతున్నారు కదా. అసలు ప్రపంచంలో ఎవడో ఒక చైనీస్ తప్ప అడ్వాన్స్డ్ పేపర్ని ఎవడో ముట్టుకోలేడు, యూఎస్ కూడా ముట్టుకోలేడు. ఇట్ ఈస్ ద సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. జేఈ ఎగ్జామ్ని కొట్టేస్తున్నాం కదా మనం. ఇది కొట్టలేకపోవడం కదండి, దీనికి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడో ఉండడు. చైతన్య నారాయణ లేకపోతే ఫిట్జీ లాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఎవడో కూడా సపోర్ట్ చేయడు. క్యాంప్ సెలెక్ట్ అయితే టైం వేస్ట్ అని పంపించరు, తల్లిదండ్రులు పంపించరు, ఇది పంపించరు. బట్ 9th, 10th, 11th అయితే క్యాంప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందండి. సో తక్కువ ఎక్కువ అన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకోకండి, బట్ ఫ్యాక్ట్ తెలియాలి, మనకు అవకాశం ఉంది, మనం పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆ యాంగిల్లో నేను మీకు చెప్పడం జరిగింది. ఈ స్టూడెంట్స్ ఎవరైతే మెడల్స్ కొట్టారో జనరల్గా వీళ్ళందరూ కూడా యూఎస్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉంటారు, యూకే క్యాంబ్రిడ్జ్కి, ఆక్స్ఫర్డ్కి, లేకపోతే ఇంపీరియల్కి. మ్యాక్సిమం ఈ మెడల్ కొట్టిన వాళ్ళందరూ కూడా మీకు ఎంఐటీ, కాల్టెక్లో ఉంటారు వీళ్ళందరూ. సో జనరల్గా మనం మోస్ట్ టాప్ స్టెమ్ యూనివర్సిటీస్ మీరు చూసుకున్నట్లయితే వరల్డ్లో ఉన్న బెస్ట్ స్టెమ్ యూనివర్సిటీస్ ఎంఐటీ, కాల్టెక్ అండ్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ అని చెప్తాం. మిగిలిన కూడా మంచివేనండి, వీళ్ళు ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, స్టాన్ఫర్డ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్స్క్లూసివ్గా స్టెమ్కి సంబంధించి వీళ్ళ అడ్మిషన్ క్రైటీరియా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడండి, అందు గురించి 20 అప్లికేషన్లు 15 అప్లికేషన్లు పెడితే ఎంఐటీ వస్తుంది, మిగతా అన్ని 10 రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు లాస్ట్ 10 ఏళ్లలో ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. కాల్టెక్లో కూడా అంతే, 10 పెడతాడు, 9 రావు, కాల్టెక్ వస్తుంది. వీళ్ళకి స్టెమ్లో డెప్త్ ఉంటుందండి, సైన్స్లో
ఒలింపియాడ్లో కొట్టో లేకపోతే స్టెమ్ ప్రాజెక్ట్స్ రీసెర్చ్ ఉన్నవాళ్ళు ఉంటారు చూడ, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. అదే అప్లికేషన్ మీరు పెన్నీకో లేకపోతే ఏమో కొలంబియాకో లేకపోతే ప్రిన్స్టన్కి పెడితే ఇవ్వడాడు, వాళ్ళు ఓవరాల్గా చూస్తారు. సరే అది అడ్మిషన్ క్రైటీరియా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి, పక్కన పెట్టండి. అంటే వీళ్ళందరూ అక్కడ చేరుకుంటారండి. MIT, స్టాన్ఫోర్డ్, కాల్టెక్లో ఈ ప్రిన్స్టన్ కూడా వెళ్తారండి కొంతమంది, CMU కూడా వెళ్తారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? యూనివర్సిటీ లెవెల్లో ఒక మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉందండి, మ్యాథ్స్ కంటెస్ట్ అంటారు, ఒలింపియాడ్ అంటారు దాన్ని. పుట్నం PUTNM, పుట్నం మ్యాథ్స్ కంటెస్ట్ అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి. ద వరల్డ్ మోస్ట్ టఫెస్ట్ మ్యాథమెటికల్ కాంపిటీషన్ కాంటెస్ట్. అది ఎవడన్నా కొట్టాడు అంటే టాప్ 50 కొట్టినా దాని మీడియం స్కోర్ ఎంతో తెలుసా? పుట్నం ఒలింపియాడ్ ఎగ్జామ్, దానికి సపరేట్గా ఒక ఎపిసోడ్ చేయాలి, నాకు గుర్తొచ్చి నేను ఆగలాగా చెప్తున్నాను మీకు దాని గురించి. మీడియన్ స్కోర్ 0 దాన్ని అర్థం చేసుకోండి. అంటే ఎంతమంది రాస్తే మీడియన్ 0 మీడియన్ స్కోర్. పొద్దున ఎగ్జామ్ మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది, ఒక 6 క్వశ్చన్లు పొద్దున్న, మధ్యాహ్నం ఒక 6 క్వశ్చన్లు ఇస్తాడు, మొత్తం 12 క్వశ్చన్లు రాయవలసి ఉంటుంది. మీడియన్ స్కోరే 0, అది ఓ 4-5 క్వశ్చన్లు చేస్తే సరిపోతుంది. టాప్ 50 వస్తే వరల్డ్లో, ఈవెన్ టాప్ 100 అయినా కూడా 50, జనరల్గా టాప్ 50 అంటే మ్యాక్సిమం అందరూ కూడా కాల్టెక్ వాళ్ళు, MIT వాళ్ళు, CMU వాళ్ళు ఉంటారండి. 3 కాలేజీల నుంచి ఎక్కువ ఉన్నారు, డ్యూక్ వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఎవడో పడితే అన్ని కాలేజీ వాళ్ళకి రావండి ఇవి. ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్ కొడతారు చూసారా, ఇది ఎందుకు కనెక్ట్ చేస్తారు? ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టి వెళ్తున్నారు చూసారా, వాళ్ళు ప్రిపేర్ అయ్యి పుట్నం కొడుతున్నారు. కొట్టిన తర్వాత ఇంక ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదండి. ఈ హై ట్రేడింగ్ ఫర్మ్స్ అంటారు, HFT, ఈ సేటాడెల్లో, టవర్ రీసెర్చ్, ICT, జేన్ స్ట్రీట్, ఏవైతే ఉన్నాయో ఇలా టాప్ మోస్ట్ కంపెనీస్ ఉంటాయండి, హై పేయింగ్ కంపెనీస్. 300K 400K ఇస్తూ ఉంటారు యూఎస్లో. ఈ పుట్నం మ్యాథ్స్ కంటెస్ట్లో కొట్టాడు అంటే స్ట్రైట్ అవే కళ్ళు మూసుకొని తీసేసుకుంటారండి, ఇంకేం ఉండదు ఇంటర్వ్యూలో, ఇంకేం అవసరం లేదు అసలు. మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద UG లెవెల్. ఇది వేరండి, ఇది 12th, అది UG. ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక అతను ఫస్ట్ ర్యాంక్ MITకి వెళ్ళి చదివాడు, వాడు పుట్నం కొట్టాడండి, 8th ర్యాంక్ వచ్చింది. తర్వాత PhD కూడా చేశాడు అనుకోండి. ఆ అబ్బాయి చాలా హైపేలో ఉన్నాడు, ఆల్మోస్ట్ 600-700Kలో ఉన్నాడు అప్పుడే. అంటే ఈ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మ్యాక్సిమం ఒలింపియాడ్ కొట్టిన వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మ్యాథ్స్ కొట్టిన వాళ్ళు మ్యాక్సిమం యూఎస్ పోతూ ఉంటారు వీళ్ళు, ఈ టాప్ కాలేజీల్లో. వీళ్ళు మళ్ళీ ఆ ఎగ్జామ్ ప్రిపేర్ రాస్తారు, అది 4 సార్లు రాయొచ్చు. దాంట్లో ఉన్న బ్యూటీనెస్, ఫస్ట్ ఇయర్లో రాయొచ్చు, సెకండ్ ఇయర్ రాయొచ్చు, థర్డ్ ఇయర్ రాయొచ్చు, ఫోర్త్ ఇయర్ రాయొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవుతారు, అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. ఒక్కసారి కొట్టిన తర్వాత మొత్తం యూఎస్లో ఉన్న ప్రతి కంపెనీకి పుట్టడం అంటే తెలుసండి. అప్లికేషన్లో మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉంటేనే ఇచ్చేస్తారు, అసలు మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉందంటేనే డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారు. ఇది కూడా ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఇండియన్ ఈవెన్ IITలో ఎవరైనా మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉన్నాడంటే జేఈలో ర్యాంక్ ఉంటే చాలండి, GPA ఉంటే చాలా ఆటోమేటిక్గా ట్రేడింగ్ కంపెనీ కూడా ఇచ్చేస్తారు. పెద్ద ఇంటర్వ్యూ కొంచెం నామినల్గా చేసినా కూడా పెద్ద గొప్ప అంత స్ట్రాంగ్. అసలు మ్యాథ్స్ ఒలింపియాడ్ కొట్టినోడికి అసలు పెద్ద ఇష్యూయే కాదండి, కేక్ వాక్ అది HFT ఇంటర్వ్యూస్ అనేది. జనరల్గానే కొంచెం బాగా చదువుతారు వాళ్ళు. ఇది దీని హిస్టరీ. అంటే ఇంకొంచెం చెప్పాలంటే చాలా ఉంటుంది, అది పక్కన పెట్టండి. బుక్స్ ఏం చదవాలి ఏంటి అన్నది మనం మాట్లాడదాం ఇప్పుడు. ఆ బుక్స్ అందు గురించి నేను పనిగట్టుకుని తీసుకొచ్చాను, నేను మీకు చూపిద్దాం కదా, మీకు ఒక ఐడియా ఉంటుందని. జనరల్గా IOQMK లెవెల్కి చిన్న లెవెల్ పుస్తకాలంటే ఏదన్నా మీరు అలీన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్స్ కానీ, ప్రశాంత్ జైన్ అని ఒక ఎగ్జామ్, ప్రశాంత్ జైన్ అని రాశాడండి ఒక అతను, చాలా బాగా రాశాడు అతను. కానీ ఇలాంటి ఏదైనా బుక్స్ రెజొనెన్స్ కానీ లేకపోతే ఏదైనా కొన్ని నార్మల్ బుక్స్ చదివితే సరిపోతుంది. చిన్న ఎగ్జామ్ అండి, IOQM అనేది 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇట్స్ నామినల్ ఎగ్జామ్, అది పెద్ద ఎగ్జామ్ కాదు. తర్వాత RMY చదవాలి కాబట్టి చాలా ఎగ్జామ్స్ మీరు చూసినట్లయితేనండి బుక్స్ మీకు చాలా బుక్స్ అది అఫీషియల్గానే వాళ్ళు మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. చూసినట్లయితే మీకు ఆల్జబ్రా చూసుకున్నట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ మీరు తీసుకున్నట్లయితే మీకు బర్నార్డ్ ఎలిమెంట్ ఆఫ్ జామెట్రీ బుక్ ఐడియా ఉంటుందని మీకు చెప్తున్నానండి జనరల్గా. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ నెంబర్ థియరీ ఎక్కువ ఉంటుందండి ఇందులో. కాంబినేట్రిక్స్, నెంబర్ థియరీ, ఆల్జబ్రా, జామెట్రీ 4 చాప్టర్స్ ఉంటాయి జనరల్గా. చూడండి, ఎలిమెంటరీ నెంబర్ థియరీ ఏదైతే మీకు డేవిడ్ ఎమ్ ఉందో ఇది జనరల్గా అంటే హై లెవెల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గ్యారంటీ కొట్టాలి, INMO కూడా కొట్టాలి అనుకున్నప్పుడు ఈ బుక్స్ తప్పదు. ఫస్ట్ IOQMకి ఇది అక్కర్లా. నేను RMO చెప్పినప్పుడు సపరేట్గా కొంచెం డీటెయిల్గా ఈ బుక్ లోపలే ఉంటుందో చెప్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు బుక్ అట్లా చూపిస్తున్నాను అంతే. సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ విత్ హింట్స్ అండ్ సొల్యూషన్స్ మీరు చూసుకున్నట్లయితే గోకవ్ అని ఒక బుక్ ఉంటుందండి. ఈ బుక్ కూడా జనరల్గా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని చాప్టర్లు ఉంటాయి దీంట్లో. ఈ బుక్ స్పెషాలిటీ అంటే 4 చాప్టర్లు కూడా ఉంటాయి ఇందులో. సో అట్లాగే మీకు హయ్యర్ ఆల్జబ్రా, ఇది జనరల్గా IIT స్టూడెంట్స్ అందరికీ ప్రిపేర్ అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇది. సో హయ్యర్ ఆల్జబ్రా చూసుకున్నట్లయితే హాల్ అండ్ నైట్. అట్లాగే లోని ఉంటుందండి, నేను బుక్ తేలేదు, నేను మర్చిపోయాను. SL లోని ఉంటుంది, అది జనరల్గా ట్రిగ్నామెట్రీకి అదే బుక్ ఉంటుంది, లేకపోతే మీకు జామెట్రీకి కూడా అతనే రాసేది 2 బుక్స్ ఉంటాయి లోని, అది రాయొచ్చు. మ్యాథమెటికల్ సర్కిల్స్ అని ఉంటుందండి. మ్యాథమెటికల్గా సర్కిల్స్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గా జెన్కిన్ అని ఈ ఆథర్ ఉంటుందండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బుక్ ఇది జనరల్గా. ఈ బుక్స్ అంటే జనరల్గా మీరు కొంచెం ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందు నుంచి తెప్పించుకోవాలి ఇవి.
లేకపోతే ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్, అఫ్కోర్స్ ఇది ప్రీ కాలేజ్ ఎగ్జామ్. ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్ చూస్తే 4 ఆథర్స్ ఉన్నారు. బెస్ట్ మీరు గూగుల్ అమెజాన్ దగ్గర కూడా సరిపోతే కృష్ణమూర్తి, ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. బట్ ఈ బుక్స్ చూస్తే అర్థం అవ్వండి, మీరు కంగారు పడతారు. బట్ జనరల్గా కొంచెం హై లెవెల్ అంబిషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అని చెప్తారో, లేదా ఎస్ఓఎఫ్ ఒలింపియాడ్ రాసి స్కూల్లో 100కు 95 మార్కులు వచ్చినాయి, మ్యాథ్స్ అంటే మా అబ్బాయికి ఇంట్రెస్ట్, ఇది కాదండి, అదంతా చెత్త. అది ఎగ్జామ్, అది క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చేయడం, ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ని ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియాలి, ఇట్స్ అప్లికేషన్ తెలియాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ఇమాజినరీ పవర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటే కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు అసలు మ్యాథ్స్ ఒలింపియాడ్ అంటే, ఇట్స్ బియాండ్. సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీరు చూసినట్లయితే డోరోఫీవ్ అని ఒక బుక్ ఉంటుందండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో కూడా అన్ని చాప్టర్లు ఉంటాయి. స్పెసిఫిక్గా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అని ఉంది కదండి, ఇందులో ఏమి ఒక్క జామెట్రీ అని లేకపోతేనేమో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, కాంబినేట్రిక్స్ అట్లా కాదండి, అన్ని రకాల చాప్టర్స్ ఇందులో ఉంటాయి. సో అట్లాగే మీరు చూస్తే మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ఛాలెంజెస్ మీరు చూసుకున్నట్లయితే, సో ఆండ్రెస్ ఉందండి, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఛాలెంజ్ అని కొట్టినట్లయితే సరిపోతుంది. ఇది కొంచెం ఇంకా హై లెవెల్ ఉంటుంది. అట్లాగే చూసినట్లయితే జామెట్రీ, స్కూల్ జామెట్రీ అండి, ఇది హాల్ బుక్, స్టీవెన్స్ హాల్ ఉంది, ఇది స్కూల్ లెవెల్ జామెట్రీ, జనరల్గా 9th 10th కూడా చేయొచ్చు. ఇది ఇట్లా ఏవైతే మీకు బుక్స్ ఉన్నాయో ఈ బుక్స్ జనరల్గా ఉన్నాయి. వెంకటాచల అని ఒక ఆథర్ ఉన్నారండి, అతను జనరల్గా ఫంక్షనల్ ఈక్వేషన్స్ సంబంధించి, వెంకటాచల ఆథర్స్ అన్నీ బాగుంటాయండి. ఫంక్షనల్ ఈక్వేషన్స్ రాశాడు అతను, ఇన్ఈక్వాలిటీస్ రాశాడండి ఆల్జీబ్రాలో, 2 బుక్స్ చాలా బాగుంటాయండి. అట్లాగే మురళీధరన్ అతను కూడా కాంబినేటరీస్కి సంబంధించిన ఒక బుక్ రాయడం జరిగింది, మురళీధరన్. సో ఆ బుక్ ఒకటి కూడా మనం చేయొచ్చు. కాంబినేటరీస్కి ఇంట్రడక్షన్ కూడా రిచార్డ్ అని ఒక బుక్ ఉంది, అది చేయొచ్చు. అఫ్కోర్స్ మ్యాథమెటికల్ సర్కిల్స్ ఒక బుక్ చూపించాను, ఫొమిన్ అని ఉంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్క్లూసివ్గా కావాలనుకుంటే ఏంజిల్ ఉంటుంది. ఇలాంటి బుక్స్ కొన్ని బుక్స్ ఉంటాయండి, అది కొంచెం ఎవరో ఒకళ్ళ గైడెన్స్తో సలహాతో మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ గైడెన్స్ అది ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ బుక్స్ అన్ని మా దగ్గర ఉంటాయి జనరల్గా. అంటే ప్రతి వీడియో బుక్స్ చూపిద్దాం అనుకుంటాను కదా, ఇంటి దగ్గర ఉంటాయి, నేను ఆఫీస్లో నేను వీడియో చేస్తాను, ఆ ఇంట్లోనే ఉండిపోతే అది తేవడం కుదరట్లేదు. బట్ నాకు ఎందుకో ఈరోజు తేవాలనిపించి మీకు తెచ్చాను నేను. నాకు వీలుంటే నేను నెక్స్ట్ ఒలింపియాడ్స్ గురించి చెప్పినప్పుడు కూడా నేను బుక్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను మీకు నేను. బట్ ఓవరాల్గా ఫస్ట్ లెవెల్కి అయితే మాత్రం అంత అవసరం లేదండి, జనరల్గా చాలా సింపుల్ చాప్టర్సే ఉంటాయి కాబట్టి ఎన్ఎంటీసీ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో జనరల్గా ఆ లెవెల్లో బుక్స్ సరిపోతాయి. ప్రశాంత్ జైన్ బుక్ సరిపోతుంది. అలీన్ వాళ్ళు 3 మాడ్యూల్స్ ఉంటాయండి, అలీన్ వాళ్ళది ఆన్లైన్లో చక్కగా కొనుక్కోండి, రెజనెన్స్ వాడదు కానీ ఆన్లైన్ అంటే బాగానే ఉంటుంది. సో కొనుక్కుని మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే సరిపోతుందండి. ఇంకొంచెం డెప్త్ చెప్పాలి, నేను ఆర్ఎంఓ ఐఎన్ఎంఓ మాట్లాడినప్పుడు దాని గురించి మనం మాట్లాడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్లై చేయండి, డెడ్ లైన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు, స్కూల్ రిజిస్ట్రేషన్ అక్కర్లా, స్కూల్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయొచ్చు, ఇండివిజువల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు
అందిస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.